హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, ఇంకా ఇవాళ నుంచి అన్నీ కూడా వ్లాగ్సే వస్తాయి. రెసిపీస్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి, ఎందుకంటే హాలిడేస్ అయితే మాకు స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే హాలిడేకి ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనమాట. ఇది సండే రోజు 28th. అంటే యాక్చువల్గా ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇవ్వలేదు. మే 1 నుంచి పిల్లలకి అయితే హాలిడేస్, కానీ 2 days ముందు నుంచి మేము బయలుదేరాము. ఎందుకంటే 28th గౌతమ్ బర్త్డే అయితే అందరం, అంటే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు. మా మరిది, మా చెల్లి వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. సో ఇంకా మేము కూడా ఒక రోజే కదా, ఏముందులే వెళ్దాంలే అని చెప్పి 28th రోజే బయలుదేరాము. యాక్చువల్గా ముందుగానే బయలుదేరాలి, కాకపోతే రిజర్వేషన్స్ అస్సలు దొరకలేదండి. అసలు ఎంత ఉందంటే చాలా టైట్గా ఉందన్నమాట రిజర్వేషన్స్. ముందుగా ప్లాన్ చేసుకుంటేనే తత్కాల్ కూడా దొరకట్లేదు. మొత్తానికి మాకేదో దొరికిందనమాట. 6 hours కదా అని చెప్పి మామూలు తత్కాల్ అయితే తీసుకున్నారు. అయితే స్లీపర్ కాదు, కూర్చొని వెళ్ళేదన్నమాట. అసలు నడుము పడిపోయింది. ఎంత రిజర్వేషన్ అయినా సరే కొంచెం ఏసీ అయితే బెటరు. ఈ సమ్మర్లో మాకు ఏసీకి కూడా దొరకలేదు టికెట్స్. సరే అని చెప్పేసి ఇంకేదో ఒకట్లే 6 hours కదా అనుకున్నాం, కానీ 6 hours కాస్త 3 hours లేట్ అయిందండి ట్రైను. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 12:30కి దిగాల్సింది 3:30కి దిగాము. ఎండలో మాడిపోయామండి బాబు. అసలు ఎంత ఎండ ఉందంటే మాటలతో చెప్పలేను. చాలా బాధేసింది నాకైతే పిల్లల్ని చూసి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే, యాక్చువల్గా 3 సీట్లు మావే. ఒక తాతయ్య ఏమో వచ్చారు, సరే అని చెప్పి కొంచెం అడ్జస్ట్ అయ్యి సీట్ ఇచ్చామన్నమాట. కూర్చొని ఇంకా పిల్లలకి భగవద్గీత గురించి, తర్వాత రామాయణం గురించి అలా చెప్తా ఉన్నారు. సో కొంచెంసేపు అలా ఎంటర్టైన్ అయ్యామన్నమాట మేము. అయితే సూర్య నమస్కారాలు చేయాలి ఎర్లీ మార్నింగ్ అని పిల్లలకి చెప్తున్నారనమాట ఆయన. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు 11 శ్లోకాస్ చెప్పాలి అని చెప్పి మా పెద్దవాడి దగ్గర రాయిస్తూ ఉన్నారనమాట ఆయన. నిజంగా ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు ఒకళ్ళు ఉండాలండి, అప్పుడైతే వాళ్ళ మనవాళ్ళు మనవరాలకి ఎంత నాలెడ్జ్ వస్తుందో కదా. సో ఆయన ఎంచక్క అవన్నీ బుక్ మీద రాసిచ్చారు. ఇవన్నీ డైలీ నువ్వు సూర్య నమస్కారం చేసేటప్పుడు చెప్పు నాన్న, చాలా మంచిది అని చెప్పి. సో ఇంకలా కొంతసేపు మాట్లాడాము. విజయవాడ దాకా వచ్చారు ఆ తాతయ్య అయితే. ఇంకలా కొంతసేపు మాట్లాడి అలా కూర్చుంటేనండి, ఇదిగోండి ఆపేశారండి. అసలు గంట చొప్పున ఒక్కొక్క దగ్గర ఆపేశారు బండి. అసలు ఎండకి ఎలా అయిపోయామంటే, ఫస్ట్ టైం అనిపించింది అసలు ఏసీ లేకుండా ఎందుకు వచ్చావా అని. నేను ఒక్కదాన్ని అయినా కూడా ఏమో పిల్లలతో వెళ్తున్నాను కదా, ఏడుపు వచ్చింది నాకు. పిల్లలు పాపం ఆ ఎండకి మాడిపోయేసరికి. ఇదిగోండి చూస్తున్నారు కదా నా ఫేస్ కూడా ఎలా అయిపోయిందో. మొత్తం అంతా మాడిపోయి ఎంత నల్లగా అయిపోయి, ఇక ముందు ఇంటికైతే వెళ్ళాలని చెప్పి అసలు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. నేను అందుకే అసలు సాధారణంగా ఎక్కడికి బయటికి కదిలేను కదా అని చెప్పి నాకు ఇంక ఇట్లా అవుతాయి అనమాట. కదలక ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బయటికి కదిలితే అప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి. పాపం మా వారైతే కంగారు పడిపోతూ ఉన్నారు. 3 hours లేట్, అయ్యో అని చెప్పేసి ఈ ఎండకి ఎలా అని చెప్పి. అదే అటువైపు అనుకుంటా. ఒరే, ఇక్కడ అన్ని ఇల్లులు ఏం లేవు కదరా. ఇంత భయం అది కూడా. అక్కడ కట్టన్ కనిపిస్తుంది కదరా. లక్కీ నీకు ఇది అత్తోళ్ళు కట్టన్ తెలీదా? నేను చెప్తున్నా. ఓ గోపి గారు, ఏరి వీళ్ళేరి పడుకున్నారు అందరూ. ఇంక అందరూ పడుకున్నారు. పాపం 12:30కి వచ్చేస్తాం కదా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వచ్చేసరికి 3:30 అలా అయిపోయింది. ఇంక అందరూ వెళ్ళి పడుకున్నారంట. సో ఇంక ఇప్పుడు ఒక్కొక్కరుగా అలా లేచారు. శ్రావణి ఏమో పొద్దున్నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చారు ఏంటోదనా అంటూ ఉంది. అసలు ఆపేశారు శ్రావణి ట్రైన్. ఎండలో పొలాల మధ్యలో ఆపేశారండి.
అసలు మాటలతో నేను చెప్పలేను అనమాట ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. నేనైతే ఇంకా అదే చెప్తా ఉన్నాను వచ్చి అందరికీ కూడా, ఇట్లా ఇట్లా అయింది మా జర్నీ అని చెప్పి. మళ్ళీ ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి. 3-4 అవర్స్ అనమాట. తెనాలి నుంచి నెల్లూరుకి 3-4 అవర్సే. సో అక్కడి నుంచి చెన్నైకి మళ్ళీ 3-4 అవర్స్. అట్లా అంతా బ్రేక్ జర్నీ అయినప్పటికీ ప్రాపర్ రిజర్వేషన్ మాత్రం బుక్ అయిపోతాము ఈ ఎండలకు మాత్రం. దూకేరు మనం, వాటర్ దూకేయాలి. వాటర్ తాగాలి సమ్మర్లో. సరే అక్కడ అడిగిస్తారు అక్క, నీళ్ళు పట్టుకొని తాగండి. అరే ఇచ్చారు అప్పటికి పడుతుంది. నువ్వేమడిగావు పెద్దమ్ని? బోర్పిలోలు అడిగావా? నీకు ఇప్పుడు సిప్రిల్లా కావాలా, బార్పిటాలు కావాలా? బార్పిటాలే కావాలా? సరే. ఏది కావాలి? ఇది కావాలా? బొమ్మ చెత్తలాగా ఉంది. నీ బొమ్మ ఏం బాగాలేవే. ఆద్య అన్నయ్యకి కావాలంట మా బొమ్మ. అన్నయ్య కంటే ఇచ్చేస్తావా? హెడ్ షిట్ అయింది దానికి వచ్చేటప్పుడు. బఫెలో షిట్ కూడా అయింది. పక్కన అవునా? అయ్యో పెద్దన్నయ్య వద్దా? అత్త ఫోన్ చూసుకుంటున్నాడా? నీకు పెద్దన్నయ్య ఇష్టమా చిన్నన్నయ్య ఇష్టమా? నా పెద్దన్నయ్య ఇది నా బేబీ. ఇది చిన్న బేబీనే. నీలాగా ముద్ర బేబీ కాదా? బేబీ చిన్న బేబీనే. ఇది చిన్న బేబీయా? అదేంటి నువ్వు పెద్దన్నయ్య పార్టీ కదా, ఎప్పుడు మార్పియావు నువ్వు చిన్నన్నయ్యకి? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెద్దన్నయ్యకి వెళ్ళిపోతుందా? అద్యా ఇప్పుడు నీకు ఈ బొమ్మ నచ్చిందా లేదా? నచ్చిందా? ఓకేనా? నువ్వేమడిగావు? ఏ భూమి ఇంక లేమ్మా. భూమి ఇంకా తెచ్చిన బొమ్మలు బట్టలు అవన్నీ పిల్లలకి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా శ్రావణి అయితే టీ పెట్టింది. కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫేస్ అది వాష్ చేసుకొని భోంచేసాము. తర్వాత కొంతసేపు కూర్చోగానే ఇంకా శ్రావణి టీ పెట్టించింది. అప్పటికే అయిపోయిందండి 5. ఆ తర్వాత ఇంకా టీ తాగేసి చిన్న డెకరేషన్ అయితే ఉంది. సో డెకరేషన్ అదంతా చేయాలి. ఇంక మామయ్య అయితే మీరు చాలామంది అడుగుతున్నారు కదా మామయ్య ఎప్పుడు వస్తారు అని చెప్పి. యాక్చువల్గా అందరికీ తెలుసు శ్రావణి భవానీ వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పి మామయ్య. సో చెన్నైలో. మళ్ళీ కొంతమందికి తెలియదేమో భవానీ అంటే ఎవరు అని. భవానీ అంటే మా చెల్లండి. సో మా చెల్లి మా మరిదికి ఇచ్చి పెళ్లి చేసామన్నమాట. సో మా మరిది వాళ్ళ ఇంట్లో ఒక 2 months నుంచి అక్కడే ఉన్నారు. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసారు. నేను 10 days అమ్మ వాళ్ళ ఇంటికి అంతా వెళ్ళి వచ్చేసిన తర్వాత నాతో పాటు వైజాగ్ అయితే వచ్చేస్తారు. సో ఈ 10 days మాత్రం శ్రావణి దగ్గరే ఉంటారనమాట. సో అది అంటే మళ్ళీ చాలామంది మామయ్య ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి. సో వెళ్తే ఖచ్చితంగా కేరళకైనా కానీ చెన్నైలో ఉన్నప్పుడు ఇదివరకు కేరళలో ఉండేవాళ్ళు. సో ఇప్పుడైతే చెన్నైలో ఉంటున్నారు కదా. సో ఉంటే ఖచ్చితంగా 2-3 months అక్కడ ఉండి అప్పుడు వస్తారనమాట. అంటే మామయ్య ఇష్టం, ఆయన ఎక్కడ ఉండాలో అనేది ఆయన ఇష్టం అనమాట. ఆయనకి ఎక్కడ బోర్ కొడితే అక్కడ వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసారనమాట. సో చాలామంది అడుగుతూ ఉన్నారు కదా అందుకే చెప్పాను. మామయ్యకి చెప్తున్నాను, మామయ్య మీకోసం చాలామంది అడుగుతున్నారు అని చెప్పి. సో మామయ్య అయితే ఇంకా అందుకే మీ అందరికీ హాయ్ చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా వంట అయితే మాత్రం ఇవాళ నేనేం చేయలేదు. భవానీ శ్రావణి చేస్తున్నారు వంట అంతా. భవానీ దమ్ బిర్యానీ చేసింది. ఆ మార్నింగ్ అయితే మాత్రం మటన్ కర్రీ చేసి కోకోనట్ రైస్ చేశారు. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే నేను ఆ డెకరేషన్ కొంచెం ఇలా చేద్దాం అని చెప్పేసి ముందుగానే శ్రావణి నేను అనుకున్నాము. సో నా దగ్గర ఆ రిబ్బన్స్ ఉన్నాయి. ఒక్కసారి కనుక ఇలాంటివి కొని పెట్టుకుంటే రిపీటెడ్గా మనం వేరే వేరే డెకరేషన్స్ అప్పుడు కూడా ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఎంత కొన్నాను నాకైతే గుర్తులేదండి. కానీ చాలా బర్త్డేస్కి అప్పుడు ప్రతి బర్త్డేకి 2 sets ఉంటాయి. పింక్ ఒకటి ఎల్లో ఒకటి మధ్యలో ఉన్నాయి కదా రిబ్బన్స్ అవి.
సో ఆ రిబ్బన్స్ అంటే అది ఫ్యాన్స్ లాగా ఉన్నాయి కదా సర్కిల్లో, అవి కనుక కొని పెట్టుకుంటే ఇంకా మనం దేనికైనా అలా యాడ్ చేసుకోవచ్చు. సో అవి నా దగ్గర ఉన్నాయని తెచ్చాను. ఇంకా వెనకాల బెలూన్స్, ఆ వెనకాల ఉన్న బ్యానరు అవన్నీ కూడా అన్నయ్య తీసుకొచ్చారనమాట. సో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం ఇలా ఉండాలి అని చెప్పి. సో వాటికి సంబంధించినవి ఇవి తీసుకోరండి అన్నయ్య అంటే అవన్నీ తెచ్చారు. మొత్తానికి ఇలా సింపుల్గా డెకరేషన్ ఫాస్ట్గా అయిపోయింది. ఒక 20 మినిట్స్లో చేసేసాం అనమాట మొత్తం అంతా. సో అవి వచ్చేసి వెనకాల ఉన్నవి 100 రూపీస్ 100 రూపీస్. ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టలేదు, షాప్లోనే తెచ్చారు అన్నయ్య అయితే మాత్రం. హ్యాపీ బర్త్డే కార్డ్స్, ఆ తర్వాత బెలూన్స్ తోటి సింపుల్గా అలా చేసేసాము. 20 మినిట్స్లో అయిపోయింది అనమాట డెకరేషన్. వంట అయితే మాత్రం ఇంకా వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వాలి. ఈ లోపల పిల్లలకి స్నానం అయితే చేయించేశారు. ముందు పిల్లల్ని రెడీ చేయాలి కదా. సో అందులోనూ ఆడపిల్లలు అయితే ఇంకా జడలు అవి వేయాలి. అయితే భూమికి అయితే మాత్రం క్రాఫ్ ఉంది, ఆద్యకి కొంచెం హెయిర్ ఉంది కాబట్టి అసలండి ఆద్య ఎంత కామ్గా రెడీ అవుతుందంటే మనకు ఓపిక ఉండి రెడీ చేయాలి, కానీ ఎంత మంచిగా రెడీ అవుతుంది. అసలు ఏమి చిరాకు పడట్లేదు అనమాట. నేను రెడీ చేస్తుంటే చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఇంకా అసలు యాక్చువల్గా నేను జడలు అవన్నీ మర్చిపోయాను. నాకు చాలా జడలు వచ్చు. చిన్నప్పుడు అయితే ఎవరైనా సరే జుట్టు కొంచెం విరబోసుకొని కనిపిస్తే వాళ్ళకి జడేసేసేదాన్ని. ఇప్పుడు ఎలా వంటలు పిచ్చో కొంచెం 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కువ జడలు పిచ్చి, జడలు వేసేదాన్ని అనమాట. సో అలాగా మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని. సో ఏదో వచ్చింది అలా జడ అయితే వేసాను ఆద్యకి. ఇంకా అలా వంటగదిలోకి వస్తే ఇంక వీళ్ళేమో బిర్యానీ ప్రిపరేషన్స్లో ఉన్నారనమాట. బిర్యానీ భవానీ ఎలా చేస్తుందంటే ఆనియన్స్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసి చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి ఆ తర్వాత అందులో ఆనియన్స్ రైస్ ఉడికిచ్చి వేసేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ ఉంటుంది కదా, సో ఆ స్టైల్లో చేస్తుంది అనమాట. నేనేంటంటే ఎప్పుడు కూడా కర్రీలాగా చేసి కలుపుతాను. తన వీడియో అంటే శ్రావణి రెసిపీ అనేది శ్రావణి పోస్ట్ చేసింది. సో నేనంతా మార్నింగ్ లేను కాబట్టి సో ఆ ప్రిపరేషన్ అంతా కూడా నేను కంప్లీట్గా వీడియో తీయలేకపోయాను. సో మీకు ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే శ్రావణి ఛానల్లో చూడండి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఎసురు పెట్టేసి ఎసట్లో రైస్ ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా అవన్నీ వేసేసిందనమాట. వేసిన తర్వాత చికెన్ని మార్నింగే కలిపి పెట్టేశారు. ఉదయాన్నే పెరుగు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పెరుగులో వేసేసి ఇలా బాగా కలిపి పెట్టేశారు. సో అలా కలిపి పెట్టడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ అయిపోద్ది. ఇంకెక్కడ కుక్ చేయలేదన్నమాట చికెన్ని. సో చికెన్ ఎక్కడ ఉడికించకుండా పచ్చి చికెన్లోనే అన్నీ వేసేసారనమాట. ఆయిల్ కూడా, ఆయిల్, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పెరుగు అన్నీ కలిపేసి మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కలిపారు. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్క టమాటో కలిపినట్లుంది. ఆ టమాటో వేసేసి ఇప్పుడు ఫస్ట్ లేయరు 50% ఉడికించిందనమాట. సో 50% కుక్ చేసుకున్న రైసు ఫస్ట్ లేయర్ వేస్తుంది. తర్వాత 70% కుక్ చేసుకొని ఆ తర్వాత 80% కుక్ చేసుకున్న రైస్ని 3 లేయర్స్గా వేసుకుంటూ దమ్ పెట్టేసింది. అది హైదరాబాదీ దమ్ బిర్యానీ అనమాట. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు. సో ఇలాగ మొత్తం ఇంకా పచ్చి చికెన్ మీద మొత్తం రైస్ అంతా వేసేసి కొంచెం ఇలా నెయ్యి అయితే వేసేసారు. సో ఫస్ట్ నెయ్యి వేసారు, క్లిప్పింగ్ మిస్ అయిపోయిందని చెప్పి మళ్ళీ వేస్తుంది అనమాట కొంచెం నెయ్యి. సో నెయ్యి అయితే వేసేసి ఇంక ఇలా మూత పెట్టేసి పైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టేస్తే మనకి దమ్ బిర్యానీ రెడీ. 20 మినిట్స్ టైమర్ పెట్టేసింది. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టింది. కొంచెం ఒక్కసారి హీట్ అందుకున్న తర్వాత 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసింది. టైమర్ పెట్టేసింది. ఫోన్లో టైమర్ అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాం అనమాట. ఆ తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంక అందరం స్నానాలు చేసేసి శ్రావణికి అయితే జడేసాను. నిజంగా ఇవాళ చాలా రోజుల తర్వాత అయితే వేస్తాను అనమాట. జడ మాత్రం నాకే చాలా కొత్తగా అనిపించింది. శ్రావణి అయితే వేయమని అడిగింది, సరే వేస్తానులే శ్రావణి అని చెప్పి ఇంక వేసాను జడ. అయితే పెళ్ళైన కొత్తల్లో శ్రావణికి కూడా మంచి హెయిర్ అండి. రకరకాలుగా శ్రావణికి వేసేదాన్ని జడలు అయితే. శ్రావణి ఉండి రెగ్యులర్గా ఎప్పుడు ఒకే జడ వేసుకుంటున్నాను, వదిన జడ వేయొచ్చు కదా అంటే అప్పుడు వేసాను.
సో జడ కూడా నేను ఇంకా వీడియో తీయలేకపోయాను ఎలా వేశానో, ఎందుకంటే అందరూ బిజీగా ఉన్నారు, ఎవరు ఫోన్ పట్టుకొని వీడియో తీసేంత టైం ఎవరికి లేదనమాట. సో ఇంకా అలా జడ అయితే ఇలా వేసానని మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా ఆ జడలు ఎలా వేయాలో కూడా చూపిస్తానులేండి. ఎవరైనా మంచి జుట్టున్న వాళ్ళు దొరికితే మాత్రం ఖచ్చితంగా జడలు వాళ్ళ మీద ప్రయోగాలు చేసి మీకు చూపిస్తాను, నాకు వచ్చిన ప్రయోగాలంతా కూడా. ఆ తర్వాత ఇంక ఇక్కడంతా కూడా మా పిల్లల బ్యాచ్ అంతా స్నానాలు చేసి రెడీ అయిపోయి ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలా అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంక అందరం అలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట, గ్రూప్ ఫొటోస్. ఇంక నేనేమో మా వారు కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను పక్కకి వెళ్ళి. ఇంక ఈ లోపల వీళ్ళందరూ కూడా ఇలాగ నించొని గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. భూమి అయితే పక్కకి వెళ్ళింది, ఆ భూమి మీద మాత్రం రౌడీది ఒక్క ఫోటో కూడా సరిగా తీయించుకోలేదు. ఆ తర్వాత ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ఇంకా ఫుడ్ పెట్టేసాము. బిర్యానీ అంతా పెట్టేసి గులాబ్ జామ్ కూడా చేసింది శ్రావణి, గులాబ్ జామ్ చేసింది. భవాని ఏమో వచ్చేటప్పుడు క్యారెట్ హల్వా చేసుకొని వచ్చింది. సో ఇంకా క్యారెట్ హల్వా తర్వాత గులాబ్ జాము ఐస్ క్రీమ్ తోటి మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాం అనమాట. సో ఇంకా అందరికీ పెట్టేసి, అంటే శ్రావణి వల్ల అందరూ వచ్చారు, శ్రావణి వాళ్ళందరూ. సో వాళ్ళకి అంత శ్రావణి చూసుకుంటుంది. సో మేమైతే ఇంకా బయట కదండి, వెనకాలతల ఇలా పెరడ్ లాగా ఉంది, నాకైతే భలే నచ్చింది. ఈ వాష్ ఏరియా అంటాం కదా, సో వాష్ ఏరియా దగ్గర ఇలా చాలా నీట్గా ఉందన్నమాట. చాలా పాత ఇల్లు, 40 years ఇల్లు అంటే ఇది, అయినా సరే చాలా నీట్గా ఉంది. ఇంకా అలా కూర్చొని ఇంక మేము మాట్లాడుకుంటూ, చల్ల గాలి వస్తుంది మెయిన్గా. ఇంకా అలా కూర్చొని మేమైతే బిర్యానీ తింటా ఉన్నాం. సో ఇంకా మా పిల్లలు అయితే ఏదో ఎంత బిజీగా ఫోన్లో బిజీగా ఉన్నారు. భవానీ అయితే అన్నం పెడతా ఉంది. ఇంకా అలా కూర్చొని మా డిన్నర్ అయితే మేము ఫినిష్ చేసాము. మా మరిది ఇంకా మామయ్య అయితే మాత్రం తర్వాత తింటామన్నారు, ముందు పిల్లలకి పెట్టేసేయండి అని చెప్పి. అంటే ఉదయం నుంచి మేము ట్రైన్లో సరిగ్గా తినలేదు కదా, సో ఫస్ట్ మేమైతే తినేస్తూ ఉన్నాం అనమాట. సో అలా బర్త్డే వ్లాగ్ అయితే అలా గడిచిందండి. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.